సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఖండించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనడం అవివేకమని అన్నారాయన. కాళేశ్వరం విషయంలో లోతైన విచారణ జరగాలని, కాంట్రాక్టర్లను కూడా ప్రశ్నించాలని అన్నారు. రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదన్నారు దానం. ఏ ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రము ఎవరి వెనకాల లేరు, ఎవరు ముందు లేరు. అయితే మన రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉన్నారో, సంతోష్ రావు గారు వెనుక ఉన్నారో అనేది అది అవివేకం, అది మాటలకు అర్థం లేని మాటలను కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీలో కాంట్రాక్టర్లను కూడా ఇందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా పెద్ద ఎత్తున ఇందులో మరి లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన ప్రతి కాంట్రాక్టర్ కూడా సిబిఐ సుమోటుగా తీసుకొని వాళ్ళను కూడా మరి లాగినట్టయితే తప్పకుండా ఇందులో అందరు బయటికి వస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా రాజకీయ నాయకులే బలిపశు అవుతున్నారు. ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా అప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద రేడ్లు జరిగితే 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర అవినీతి జరిగిందని బయటకు వచ్చింది. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీనికి ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా లాగినప్పుడే పూర్తిగా న్యాయం జరుగుతుంది. సిబిఐ వాళ్ళు సుమోటో